హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది టెక్ ట్రైనర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం స్ప్రింగ్లో ఐడిరెఫ్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది అప్లికేషన్ కాంటెక్స్ట్ XML ఫైల్లో. సో ఈ ఐడిరెఫ్ అనే యాట్రిబ్యూట్ ఏంటి, దాని యూసేజ్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో దాని గురించి నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. సో మనం రెగ్యులర్ డిపెండెన్సీసే వాడుతున్నాం, స్ప్రింగ్ కోర్, కాంటెక్స్ట్ అండ్ బీన్స్. ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ క్లాస్ క్రియేట్ చేస్తాను, శాంపుల్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏ అని అనుకున్నాం. అలానే ఇంకొకటి వచ్చేసి క్లాస్ బి అని అనుకుందాం. సో ఇప్పుడు ఈ రెండు క్లాసెస్ని ఏ అండ్ బిని మనం బీన్స్గా కన్ఫిగర్ చేస్తాం, మనం స్ప్రింగ్ అప్లికేషన్ యూస్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు క్లాస్ బి అనే దాంట్లో మనకి ప్రైవేట్ ఏ. ఓకే, సో జనరల్గా మనకి డిపెండెన్సీ అంటే ఏంటి, మనం స్ప్రింగ్ సజెస్ట్ చేసిన SDP స్ట్రాటజీ డిజైన్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని మనం కావాల్సిన డిపెండెన్సీ ఏదైతే ఉందో ఇన్హెరిటెన్స్ లాగా కాకుండా కాంపోజిషన్ అంటే నథింగ్ బట్ ఒక యాట్రిబ్యూట్ లాగా డిక్లేర్ చేసుకుంటాం, రైట్? ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం సెట్టర్ ఇంజెక్షన్ అయితే సెట్టర్ ఇంజెక్షన్ చేస్తాం. సో పబ్లిక్ పబ్లిక్ బి, రైట్? ఓకే, పబ్లిక్ వాయిడ్ సెట్ ఏ, సెట్టర్ కాబట్టి, రైట్? సో సెట్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ వస్తుంది. సో దిస్ డాట్ ఏ ఈక్వల్ టు ఏ. ఓకే, సో ఏ అనే డిపెండెన్సీని సెట్ చేసేసాం. సో ఏ అనే దాంట్లో ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ వాయిడ్ సమ్ మెథడ్ 1 అనేది ఉంది. ఓకే, సో మనం ఏం చేయట్లేదు, జస్ట్ ప్రింట్ చేస్తున్నాం అంతే. ఓకే, సో అలానే బిలో పబ్లిక్ వాయిడ్ మెథడ్ 2 ఉంది, రైట్? సో బిలో మనం ఏం చేస్తున్నాం, ఏ అనే దాన్ని యూజ్ చేసి ఏలో ఉన్న మెథడ్ 1 అని కాల్ చేస్తున్నాం. ఓకే, ఫైన్. సో ఇప్పుడు వీటిని బీన్స్గా కన్ఫిగర్ చేయాలి, రైట్? బీన్ ఐడి ఈక్వల్ టు ఏ, క్లాస్ ఈక్వల్ టు కామ్ డాట్ టెక్ ట్రైనర్ డాట్ ఏ. ఓకే, అలానే బీన్ ఐడి ఈక్వల్ టు బి, క్లాస్ ఈక్వల్ టు కామ్ డాట్ టెక్ ట్రైనర్ డాట్ బి. సో ఇప్పుడు దీంట్లో మనకి ఒక డిపెండెన్సీ యాట్రిబ్యూట్ ఉంది, ఏంటి? సో సెట్టర్ ఇంజెక్షన్ కాబట్టి ప్రాపర్టీ ట్యాగ్ యూస్ చేస్తాం. ప్రాపర్టీ నేమ్ ఈక్వల్ టు ఏ, రెఫరెన్స్ ఈక్వల్ టు ఏ, రైట్? సో ఇది మనం రెగ్యులర్గా యూస్ చేసే స్టైల్. సో ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, ఇది వర్క్ అవుతుంది అనగానే మనం వీడియో సెలెక్ట్ చేసుకున్న ఐడిరెఫ్ అనే కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఓకే, సో అప్లికేషన్ అనే క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. సో దీంట్లో మెయిన్ మెథడ్, సో అప్లికేషన్ కాంటెక్స్ట్ ఈక్వల్ టు న్యూ క్లాస్ పాత్ XML అప్లికేషన్ కాంటెక్స్ట్. ఓకే, సో దీంట్లో ఇది కామ్ డాట్ టెక్ ట్రైనర్ స్లాష్ అప్లికేషన్ హైఫన్ కాంటెక్స్ట్ డాట్ XML. ఓకే, సో ఇది ఆ ఫైల్ తీసుకుంటుంది. అలానే అప్లికేషన్ కాంటెక్స్ట్ డాట్ గెట్ బీన్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏంటి, బి అనేది కావాలి కాబట్టి బి డాట్ క్లాస్. సో బి డాట్ మెథడ్ 2. సో మనం మెథడ్ 2ని కాల్ చేస్తే మనకి ఇప్పుడు మెథడ్ 1లో ఉన్నది మెథడ్ 2లో ఉన్నది ప్రింట్ అవ్వాలి, రైట్? ఓకే, ఇక్కడ కూడా మనం ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేసేసాం, ఫైన్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే రన్ యాజ్ జావా అప్లికేషన్.
సో మనకి మెథడ్ 2 అనేది ఫస్ట్ ప్రింట్ అయింది, దాంట్లో తర్వాత మనం ఏలో ఉన్న మెథడ్ 1 కాల్ చేసాం కాబట్టి అది కూడా ప్రింట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిఎన్ఏ క్లాస్లో ఈ ఏఎన్ఏ వాల్యూ ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను సెట్టర్ ఇంజెక్షన్ ద్వారా కాకుండా బిఎన్ఏ క్లాస్ తనంతట తన ఐఓసి కంటైనర్ నుండి పుల్ చేసుకోవాలి అని అనుకుంటుంది. ఓకే, సో ఐఓసి కంటైనర్ నుండి పుల్ చేయాలంటే ఏం తెలియాలి దీనికి, ఆ బిఎన్ఏ ఆ డిపెండెన్సీ ఏఎన్ఏ క్లాస్ యొక్క ఈ ఐడి ఏదైతే ఉందో ఈ ఐడి ఏంటిది అనేది తెలియాలి. అప్పుడే కదా మనం ఐఓసి కంటైనర్ నుండి గెట్ బీన్ అని చెప్పేసి తెచ్చుకోగలం. సో ఇప్పుడు బిఎన్ఏ క్లాస్ ఏం చేస్తుంది, ఐఓసి కంటైనర్ నుండి పుల్ చేయాలని అనుకుంటుంది, రైట్. సో బీన్ ఫ్యాక్టరీ నుండి తెచ్చుకోవాలంటే ఏంటి, బీన్ ఫ్యాక్టరీ నుంచి నథింగ్ బట్ ఐఓసి కంటైనర్, రైట్. సో మనం ఇక్కడ ఈ ఐఓసి కంటైనర్ని క్రియేట్ చేసాం కాబట్టి సో ఇదే ఐఓసి కంటైనర్ని ఇప్పుడు బిఎన్ఏ క్లాస్లో తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ మెథడ్ 2 అనే దాంట్లోనే ఇప్పుడు డైరెక్ట్గా ఇలా మెథడ్ కాల్ చేయకుండా, సో సెట్టర్ ఇంజెక్షన్ కాదు కాబట్టి సో దీన్ని కామెంట్ చేసేస్తున్నాను. సో ఐఓసి కంటైనర్ క్రియేట్ చేసుకుంది బిఎన్ఏ క్లాస్లో ఉన్న ఈ మెథడ్ 2, రైట్. సో ఇప్పుడు దీనికి ఏం కావాలి, మనకి ఐడి అనేది కావాలి, ఈ క్లాస్ ఈ డిపెండెన్సీ యొక్క ఐడి అనేది కావాలి, రైట్. సో ఇప్పుడు ఆ ఐడి అనేది ఎక్కడ నుండి పాస్ అవుతుంది, సో ఇక్కడ మనం హార్డ్ కోడ్ చేసామంటే అగైన్ టైట్లీ కప్లింగ్ అవుతుంది, రైట్. సో అప్లికేషన్ కాంటెక్స్ట్, సో దీంట్లో మనకి ఏంటి ఏ అనే ఆబ్జెక్ట్ కావాలి కాబట్టి ఆల్రెడీ పైన ఏ అనేది డిక్లేర్ చేసాం. సో ఏ ఈక్వల్ టు అప్లికేషన్ కాంటెక్స్ట్ డాట్ గెట్ బీన్ ఆఫ్, సో ఇక్కడ మనం బీన్ ఐడి అని చెప్పేసి ఒక స్ట్రింగ్ తీసుకుంటాం. ఓకే, అలానే మనకు కావాల్సింది ఏ కాబట్టి ఏ డాట్ క్లాస్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ ఏ అనే మెథడ్ నుండి ఏ అనే ఆబ్జెక్ట్ నుండి మనం మెథడ్ 1 కాల్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు దీనికోసం ప్రైవేట్ స్ట్రింగ్ బీన్ ఐడి అని చెప్పి ఒక అట్రిబ్యూట్ తీసుకున్నాం, వేరియబుల్. ఓకే, మరి ఇప్పుడు ఈ బీన్ ఐడి అనేది మనకి ఎక్కడ నుండి వస్తుంది, డైనమిక్గా రావాలి అంటే సో దీనికి ఎవరన్నా సెట్ చేయాలి, రైట్. అంటే ఇప్పుడు దీనికి సెట్టర్ మెథడ్ ఉండాలి మనకి. సో పబ్లిక్ వాయిడ్ సెట్ బీన్ ఐడి, సో ఇదేంటిది స్ట్రింగ్ వాల్యూ కాబట్టి బీన్ ఐడి దిస్ డాట్ బీన్ ఐడి ఈక్వల్ టు బీన్ ఐడి. ఓకే, సో ఇప్పుడు ఈ బీన్ ఐడి ఇప్పుడు దీనికి ఏంటి అట్రిబ్యూట్ ఉంది, స్ట్రింగ్ అట్రిబ్యూట్. సో ఇది సెట్టర్ ఇంజెక్షన్ చేస్తున్నాం, రైట్. సో అంటే ఏంటి, అప్లికేషన్ కాంటెక్స్ట్ XML ఫైల్లో ఇప్పుడు బి అనే క్లాస్లో నేమ్ ఈక్వల్ టు ఇదేంటిది, మనం ఇప్పుడు ఏ అనే క్లాస్కి సెట్టర్ ఇంజెక్షన్ చేయట్లేదు కదా ఏ అనే అట్రిబ్యూట్కి. సో ఇప్పుడు మనం ఏంటి బీన్ ఐడికి చేస్తున్నాం, రైట్. బీన్ ఐడి ఇదేంటి ఆబ్జెక్ట్ కాదు కదా, స్ట్రింగ్. సో వాల్యూ అని పెడతాం. బీన్ ఐడి మనకు కావాల్సింది ఏంటిది, ఏ అనేదే కదా. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో స్టిల్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, నౌ ఇప్పుడు మన ఐడి రెఫ్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ ఇప్పుడు చూస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి వాల్యూ, సో వాల్యూ అని పెడితే నథింగ్ బట్ నార్మల్ ప్రిమిటివ్ వాల్యూ లెక్కన కదా, రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈ క్లాస్ బీన్ ఐడిని టెక్ ట్రైనర్ బీన్ ఏ అని చెప్పి ఒకవేళ ఏమన్నా రీనేమ్ చేశారనుకోండి, అప్పుడు ఇది వర్క్ అవుతుందా, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, ఇప్పుడు మనకి ఎక్సెప్షన్ వస్తుంది. ఏమని చెప్తుంది, నో సచ్ బీన్ డెఫినేషన్ ఎక్సెప్షన్, నో బీన్ నేమ్డ్ ఏ అని చెప్పేసి చెప్తుంది, రైట్. సో అంటే ఏంటి, మనం ఇక్కడేమో అప్లికేషన్ కాంటెక్స్ట్లో బీన్ ఐడి అని చెప్పేసి నేమ్ తీసుకున్నాం, వాల్యూ అని మెన్షన్ చేసాం, రైట్. సో ఇప్పుడు అంటే ఇది ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎప్పుడైనా కోడ్ ఇంప్రవైజేషన్స్ కానీ అట్లా చేస్తున్నారనుకోండి, మేబీ నేమింగ్ కన్వెన్షన్ నచ్చక ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ జస్ట్ బీన్ ఐడి ఏ అనే దాన్ని తీసేసి ఇట్లా టెక్ ట్రైనర్ బీన్ ఏ అని కానీ ఇట్లా ఏదైనా రీనేమ్ చేశారనుకోండి, వీటిని టచ్ చేయారు కదా, బీన్ ఐడి నేమ్స్ నేమింగ్ కన్వెన్షన్ సరిగ్గా లేదని మేబీ అప్డేట్ చేశారు, బట్ వీటిని టచ్ చేయరు కదా, ఎందుకని ఇది వాల్యూ అని ఉంది, రైట్. సో ఇలాంటి కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయడానికి మనకి ఇక్కడ ఇది వాల్యూనే మనం యూస్ చేస్తుంది, బట్ స్టిల్ ఇక్కడ యూస్ చేసిన వాల్యూ అనేది వేరొక బీన్ యొక్క ఐడి అని చెప్పి చెప్పాలి అని అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఐడి రెఫ్ అనే ట్యాగ్ని యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ప్రాపర్టీ ట్యాగ్లో
ఇక్కడ మనకి ఐడిరెఫ్ అనే ఒక ట్యాగ్ ఉంది. ఓకే, సో దీంట్లో ఐడిరెఫ్ బీన్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇలా మెన్షన్ చేస్తాం మనం. ఓకే, లెట్స్ ట్రై దిస్ నౌ. ఇప్పుడు వర్క్ అవుతుందా? సో అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా అలా నేమింగ్ కన్వెన్షన్ లేదా ఏదైనా కోడ్ ఇంప్రవైజేషన్ లేదా నేమింగ్ స్టాండర్డ్ ఏదైనా చేంజ్ అయినా కానీ, సో ఈ అప్లికేషన్ కాంటెక్స్ట్ ఫైల్ని రివ్యూ చేస్తున్నప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకే, మనం ఇక్కడ యూజ్ చేసింది వాల్యూ అయినప్పటికీ బట్ అదేంటంటే వేరొక బీన్ ట్యాగ్ యొక్క ఐడి అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఐడిరెఫ్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఓకే, మరి ఐడిరెఫ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాము, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా ఏంటి వేరొక క్లాస్ యొక్క బీన్ కావాలి అంటే డైరెక్ట్గా మనం ఇక్కడ రెఫరెన్స్ ఈక్వల్ టు అని కూడా యూజ్ చేస్తాం, రైట్? సో మరి రెఫరెన్స్ అన్నా కూడా డైరెక్ట్గా ఒక బీన్ని రిఫర్ చేస్తున్నట్లే, అక్కడ మనం ఐడి అనేది ఇస్తాం మనం, రైట్? బట్ ఏంటి అంటే అదేంటి రెఫరెన్స్ అని ఇచ్చినప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్గా ఆ పర్టికులర్ అట్రిబ్యూట్ మనకు కావాల్సిన డిపెండెన్సీ ఏదైతే ఉందో దానికే మనం ఇంజెక్షన్ ప్రొవైడ్ చేస్తాం అనమాట, ఇదర్ కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ ఆర్ సెట్టర్ ఇంజెక్షన్. ఓకే, బట్ ఐడిరెఫ్ ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం? సో డైరెక్ట్ ఇంజెక్షన్ కాకుండా ఇట్లా డిపెండెన్సీ పుల్, అంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ కాకుండా డిపెండెన్సీ పుల్ చేసేటప్పుడు మనకి ఐడిరెఫ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది మనకి ఐడిరెఫ్ అనేది స్ప్రింగ్లో ఉన్న ఐడిరెఫ్ అనే అట్రిబ్యూట్ లేదా ఐడిరెఫ్ అనే ట్యాగ్ గురించి. ఓకే, థ్యాంక్ యూ.